ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. రీజనల్ కోఆర్డినేటర్స్ తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై సీఎం స్పీడ్ పెంచారు. అభ్యర్థుల మార్పుపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే 11 స్థానాల్లో వైసీపీ మార్పులు చేసింది. రెండవ లిస్టు కూడా జగన్ సిద్ధం చేశారు. రెండవ లిస్టులో మార్పులపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అసలు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎలాంటి అంశాలు చర్చించారు? ముఖ్యంగా మార్పులు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రతి పార్టీలోనూ వరుస హడావిడిలు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు చూసుకున్నట్లయితే కనుక తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతోటి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సమీక్ష సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేస్తూ కూడా వైసీపీ పార్టీ ఒక లేఖను గతంలోనే విడుదల చేయడం జరిగింది. మరలా ఈరోజు రెండో విడత ఎమ్మెల్యేల మార్పులకు సంబంధించిన దానిపైన సీఎం కసరత్తు చేస్తున్నట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది. ఈ రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అయోధ్య రామిరెడ్డి, సజ్జల, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది. వీరందరూ ప్రధానంగా రెండో విడతలో ఉత్తరాంధ్రలో ఎక్కువ ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి సిట్టింగ్ స్థానాలు మార్పులు చేర్పులు ఉంటాయని చెబుతున్నారు. ఆ వైపు ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే మార్పులు చేర్పులు చేస్తున్న వాటిలో ప్రధానంగా ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లకుండా ఫీడ్బ్యాక్ ఎక్కడైతే లేకుండా ఉంటుందో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఏ పరిస్థితుల్లోనూ అక్కడ సీటు ఇవ్వలేకపోతున్నారు, ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే విషయాలపై కూడా ప్రతి ఒక్కరితో కులంకులక్షంగా గతంలోనే చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ రోజు రేపట్లో అధికారికంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి రెండో విడత సిట్టింగ్ల మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి విడత లిస్టు కూడా బయటకు వస్తుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 175కు 175 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ పార్టీ ముందుకు సాగుతుంది. ఆ వైపే కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా స్థానచలనం కలిగిస్తూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక 151 మంది ఎమ్మెల్యేలతో విజయం సాధించినటువంటి వైసీపీ పార్టీ రానున్న ఎన్నికల్లో కూడా మరలా విజయం సాధించాలంటే ప్రజా వ్యతిరేకత ఓటు లేకుండా ఉండటం కోసం, ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతను తప్పించడం కోసం ఆయా ప్రాంతాల్లో కొత్త అభ్యర్థులను రంగంలో దించుతున్నారు. పాతగా ఉన్న వారిని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలానే మంత్రులకు కూడా కొంతమందికి మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే రెండో విడతలో చూసినట్లయితే కనుక ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారికి కూడా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తూ అదేవిధంగా మంత్రుల స్థానాల్లో కూడా మార్పులు చేసే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ 2 జిల్లాలకు సంబంధించి రెండో విడత లిస్టులో ఎక్కువ మంది పేర్లు ఉంటాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముందుగా చూసినట్లయితే కనుక ఇప్పటి వరకు వైసీపీ పార్టీ 11 మందికి సంబంధించి మాత్రమే మార్పులు చేర్పులు చేస్తూ సిట్టింగులకు స్థానచలనం కలిగించారు. ఈ రోజు రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగులో కీలక విషయాలు చర్చించి ఇక ఆ సంఖ్య పెరిగే విధంగా కూడా అధికారికంగా చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రస్తుతం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ల మీటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనుక ఇక్కడ ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.